ధనురాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చును. ఈ రాశి వారికి సప్తమ స్థానస్థిత గురుడు అనుకూలమైన గ్రహము, పంచమ స్థానస్థిత శుక్రుడు యోగించేటువంటి గ్రహము, అలాగే చంద్రబలం ఉన్నది. ప్రత్యేకించి ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలే ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే అటు అష్టమ స్థానం ఖాళీగా ఉన్నది, అలాగే ఈ షష్ఠ స్థానము కూడా ఖాళీగా ఉన్నది. ఎప్పుడైతే అష్టమ స్థానాలు ఖాళీగా ఉంటాయో గోచార ప్రకారంగా 90% వచ్చేటువంటి ఇబ్బందులు ఏవి కూడా ప్రత్యేకించి మనకి కనబడవు. ఎందుకంటే ఏదైనా ఒక గ్రహం బలంగా ఏడిపించిందంటే అది 6లోనో 8లోనో ఉండాలి, ఆ స్థితులు లేవు. ఇక అర్ధాష్టమ స్థానంలో శనేశ్వరుడు కొంత బాధల్ని పెడుతూ ఉన్నా అవి దాటగలిగేటువంటి బాధలు, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అర్ధాష్టమ శని అంటే ఏదో భయపడిపోతూ, ఏమండి మా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయి, మా మాట ఎవరు వినట్లేదు, పిల్లలు వినట్లేదు, ఇలా ఉన్నారు అలా ఉన్నారంటే ఇవి మనం చెప్పేటువంటి పద్ధతి ఉంటుంది. ప్రత్యేకించి వారి జాతకాలను బట్టి కూడా ఉంటుంది, ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అర్ధాష్టమ శనేశ్వరుడు అంత పీడించే గ్రహం కాదు, కొంత మానసికమైనటువంటి వేదనని కలగజేస్తారు. అందుకనే ఏమన్నారు, ఈ అర్ధాష్టమ శనేశ్వరుడు ఉన్నప్పుడు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోవాలి అనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ప్రశాంతత ఉండక ఎంతసేపు బయటికి వెళ్ళాలి అనేటువంటి పరిస్థితులు ఉంటాయని. కాబట్టి అది దాటగలిగేటువంటిది. ప్రత్యేకించి దైవతారాధన, కొంత మన మీద మనకు ఉండేటువంటి కంట్రోల్ని బట్టి కూడా దాన్ని దాటగలుగుతాం. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి ఆర్థికపరమైన విషయాలు, ఆరోగ్యపరమైన విషయాలు, కుటుంబ సంబంధమైనటువంటి విషయాల్లో కొంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అలాగే వృత్తి వ్యాపారాల పరంగా ఎదుగుదల కనబడుతూ ఉన్నది. కష్టే ఫలి, ఇక్కడ సప్తమంలో ఉండేటువంటి గురుడు కొంత అవకాశాల రూపంలో మీకు ఉపయోగపడతారు. సమాజంలో ఉన్నత స్థాయి వర్గం ప్రజల తాలూకు అండదండలు ఉంటాయి. అలాగే ఇక్కడ కుటుంబంలో జీవిత భాగస్వామి, సంతానము, వీరికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల లేదా వారికి ఉండేటువంటి పరిస్థితుల పట్ల కొంత సమయాన్ని వెచ్చించవలసినటువంటి పరిస్థితులు ఈ వారంలో ప్రధానంగా ధనురాశి వారికి కనబడుతున్నాయి. ఆ ఒక్క విషయం కొంత జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఈ వారంలో ప్రత్యేకించి విదేశీయాన సంబంధమైన విషయాలు, విదేశాల్లో ఉండే అక్కడ ఉద్యోగం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు, లేదా విదేశాల్లో వ్యాపారం కోసం చూస్తూ ఉండేటువంటి వారు, విదేశంలో ఇల్లు కొనుక్కోవాలి, అమ్ముడవ్వాలి అనేటువంటి వాటిపైన చూస్తూ ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి వాతావరణం ఉన్నది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానానికి సంబంధించినటువంటి పురోగతి, సంతానం కలగడం లాంటి విషయాలన్నీ కూడా ధనురాశి వారికి బాగున్నవి. ఈ వారంలో ఈ రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఎక్కువగా కాలభైరవుని ఆరాధన చేస్తూ ఉండడం, కాలభైరవాష్టక పఠనం మంచి ఫలితాన్ని ఇస్తుంది.